స్టూడెంట్స్ ఈరోజు ఎక్స్పాండెడ్ ఫామ్ గురించి మాట్లాడదాం. ఒక క్వశ్చన్ చూద్దాం. రైట్ 10,24,567 ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. వన్స్ అగైన్ 10,24,567. దీనికి ఎక్స్పాండెడ్ ఫామ్ రాయమన్నారు. అసలు ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ నంబర్లో ఏ డిజిట్స్ ఉన్నాయి? వన్స్ ప్లేస్లో 7, టెన్స్ ప్లేస్లో 6, 100 ప్లేస్లో 5, థౌజండ్స్ ప్లేస్లో 4, 10,000 ప్లేస్లో 2, ల్యాక్స్ ప్లేస్లో 0, 10 lakhs ప్లేస్లో 1. ఇలా ఈ డిజిట్స్ 7, 6, 5, 4, 2, 1 ఈ డిజిట్స్ ప్లేస్ వాల్యూస్ మొత్తాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటాం. అంటే ఇప్పుడు వన్స్ ప్లేస్లో 7 ఉంది, దాని ప్లేస్ వాల్యూ 7. టెన్స్ ప్లేస్లో 6 ఉంది, ప్లేస్ వాల్యూ 60. హండ్రెడ్స్ ప్లేస్లో 5 ఉంది, ప్లేస్ వాల్యూ 500. థౌజండ్స్ ప్లేస్లో 4 ఉంది, ప్లేస్ వాల్యూ 4000. 10,000 ప్లేస్లో 2 ఉంది, ప్లేస్ వాల్యూ 20,000. ల్యాక్స్ ప్లేస్లో 0 ఉంది, ప్లేస్ వాల్యూ 0. 10 lakhs ప్లేస్లో 1 ఉంది, ప్లేస్ వాల్యూ 110 lakh. జనరల్గా మనం ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ రాసేటప్పుడు హైయెస్ట్ ప్లేస్ వాల్యూ నుంచి రాసుకొస్తాం. ఈ హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఎక్కడంత 10 lakhs. కనుక ఈ 10 lakhs ప్లేస్లో ఉంది కాబట్టి ఫస్ట్ 10 lakhs. ఇక్కడ మనం సమ్ అన్నాం కాబట్టి ప్లస్. నెక్స్ట్ డిజిట్ 2 ఏ ప్లేస్లో ఉంది? 10,000 ప్లేస్లో ఉంది. ఈ 2 10,000 ప్లేస్లో ఉంది కనుక దీని ప్లేస్ వాల్యూ 20,000 ప్లస్. నెక్స్ట్ 4 1000 ప్లేస్లో ఉంది కాబట్టి ప్లేస్ వాల్యూ 4,000. 5 100s ప్లేస్లో ఉంది కాబట్టి 500. 6 10s ప్లేస్లో ఉంది కాబట్టి 60. 7 1s ప్లేస్లో ఉంది కాబట్టి 7. సో ది ఎక్స్పాండెడ్ ఫామ్ ఈజ్ 10 lakhs ప్లస్ 20,000 ప్లస్ 4,000 ప్లస్ 500 ప్లస్ 60 ప్లస్ 7. సో ఓకే, ద ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ 10,24,567 is 10 lakhs plus 20,000 plus 4,000 plus 500 plus 60 plus 7.